ఏపీని ఆరోగ్య ఆంధ్రగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నిన్న వెలగపూడి సచివాలయంలో జిల్లాల వారీగా హెల్త్ రిపోర్టులను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర బడ్జెట్లో వైద్య రంగానికి 19,264 కోట్లు ఖర్చు చేస్తున్నామని, హెల్దీ వెల్దీ హ్యాపీ ఏపీ సాధనకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 80% మంది ప్రధానంగా 10 రకాల వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. కేంద్రం దేశంలో 25 మెడిసిటీలను పెట్టాలనే యోచనలో ఉందని అన్నారు. ఖతార్ ప్రభుత్వ సహకారంతో అమరావతిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో మెగా గ్లోబల్ మెడిసిటీ ఏర్పాటుపై కేంద్రాన్ని సంప్రదించగా సుముఖత వ్యక్తం చేస్తుందన్నారు. ఈ మెడిసిటీ కోసం 200 ఎకరాలు కేటాయించి అందులో 100 ఎకరాలు హెల్త్ కేర్ సేవలకు, 40 ఎకరాలు నివాసాలకు, 20 ఎకరాలు వాణిజ్య అవసరాలకు, 20 ఎకరాలు సర్వీస్ జోన్కు వినియోగించుకునేలా విధానాలు రూపొందించామన్నారు. హెల్త్ టూరిజానికి ఇది ఉపయోగపడుతుందని చంద్రబాబు తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తామన్నారు. ప్రస్తుతం 175 నియోజకవర్గాలకు 70 చోట్లే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయన్నారు. మిగతా 105 నియోజకవర్గాల్లో పీపీపీ విధానంలో నిర్మిస్తామని, అవసరమైతే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అందిస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ కేసుల్లో 50% వీటికే రిఫర్ చేసి నిలబడేలా చూస్తామని, వీటి నిర్మాణానికి ఉచితంగా స్థలం కేటాయిస్తామని వివరించారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ల జారీలో ఏపీ ముందంజలో ఉందని, రాష్ట్ర జనాభాలో 88% మందికి హెల్త్ అకౌంట్లు రూపొందించామన్నారు. వర్చువల్ ఆసుపత్రులను రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావాలన్న లక్ష్యంతో కుప్పం నియోజకవర్గంలోని 5 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా డిజిటల్ నర్వ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. జూన్ 15న దీన్ని ప్రారంభిస్తామన్నారు. అధిక రక్తపోటు పైకి ఏ లక్షణం కనిపించదు. లోపలి శరీరానికి తీరని నష్టం చేస్తుంది. మధుమేహం, అధికంగా దాహం వేయడం, ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలున్నా చాలా మంది పట్టించుకోరు. ఈ రెండింటికి తోడు ఇటీవల కాలంలో బాగా పెరుగుతున్న ఫ్యాటీ లివర్, పరీక్ష చేస్తే కానీ బయటపడని ఈ జీవనశైలి రుగ్మతలు తమకు ఉన్నాయన్న విషయం కూడా తెలియకుండానే దేశవ్యాప్తంగా లక్షలాది మంది కాలం గడిపేస్తున్నట్టు అపోలో ఆసుపత్రి నిన్న విడుదల చేసిన హెల్త్ ఆఫ్ ద నేషన్ 2025 నివేదికలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న అపోలో ఆసుపత్రుల్లో 25 లక్షల మందికి పైగా వ్యక్తులకు చేసిన ఆరోగ్య పరీక్షల ఆధారంగా రూపొందించిన నివేదిక ఇది. దేశవ్యాప్తంగా 4,50,000 మందికి బీపీ పరీక్ష చేయగా వారిలో 26% మంది హైపర్ టెన్షన్తో బాధపడుతున్నట్టు తేలింది. అలాగే 23% మంది మధుమేహంతో, 65% మంది ఫ్యాటీ లివర్తో, 46% మంది రక్తనాళాల్లో కాల్షియం పేరుకుపోయే సమస్యతో బాధపడుతున్నట్టు అపోలో నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ బారిన పడిన వారిలో 85% మందికి అసలు మద్యపానం అలవాటే లేదని, బాధితుల్లో 2.5% మంది 40 ఏళ్లలోపు వారే కావడం ఆందోళనకరమని నివేదిక పేర్కొంది. అలాగే ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత మహిళలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్టు నివేదిక ఆందోళన వెలిబుచ్చింది. అపోలోలో పరీక్షలు చేసిన వారిలో మెనోపాజ్కు ముందు మధుమేహం బారిన పడిన వారు 14% ఉంటే, మెనోపాజ్ తర్వాత ఆ సంఖ్య 40%కు చేరిందని తెలిపింది. బాలల్లోనూ యువతలోనూ పెరుగుతున్న ఊబకాయంపై ఆ నివేదిక ఆవేదన వ్యక్తం చేసింది. మన్యం ప్రాంతాన్ని డోలీమూతల రహితంగా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. నిన్న అల్లూరు సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలంలో జరిగిన అడవి తల్లి బాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, నంద్యాల, కాకినాడ, ఏలూరు జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో 1,005 కోట్ల రూపాయలతో చేపట్టనున్న 373 రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గిరిజన ప్రజలు పడుతున్న ఇబ్బందులను 2018లో పాడేరు, అరకులోయ ప్రాంతాల పర్యటనలో గమనించినట్లు పవన్ చెప్పారు. వారి కష్టాలను తీర్చే శక్తి ఇవ్వాలని దేవుణ్ణి కోరుకున్నానని అన్నారు. ఇప్పుడు అవకాశం దక్కిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే గిరిజన ప్రాంతంలో రహదారుల నిర్మాణానికి 49 కోట్ల రూపాయలు అడిగితే 24 గంటల్లోనే సీఎం చంద్రబాబు మంజూరు చేశారని తెలిపారు. వాటితో అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలోని 2 గ్రామాలకు పక్కా తార్ రోడ్లు వేశారన్నారు. ఆదాయం, రాజకీయ ప్రయోజనాలు వంటివి ఆశించకుండా గిరిజన బిడ్డలకు మేలు చేయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ప్రాంతంలో తమకు ఓట్లు వేయకపోయినా గిరిజనుల కోసం రోడ్లు వేస్తున్నామని వ్యాఖ్యానించారు. పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. అరకులోయ ఎంపీ, ఎమ్మెల్యేలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించామని, రాజకీయంగా భిన్నమైన భావాలుంటాయని, అంత మాత్రాన ఎవరూ శత్రువులు కాదన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సమిష్టిగా పనిచేయాలని అన్నారు. అమెరికా సుంకాల కారణంగా నష్టపోతున్న ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగారు. అమరావతి సచివాలయంలో సోమవారం ఆక్వా రైతులు, ఆక్వా రంగ భాగస్వాములు, ఎగుమతిదారులు, అధికారులతో సీఎం చర్చించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అమెరికా సుంకాల కారణంగా నష్టపోయే ఆక్వా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారానికి భాగస్వామ్య పక్షాలతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుత సమస్యకు పరిష్కారం చూపి భవిష్యత్ ప్రణాళిక రూపొందించేందుకు ఈ కమిటీ సూచనలు చేస్తుందన్నారు. ఆక్వా రైతులు, నిపుణులు, అధికారులు, ఎంప్డా ప్రతినిధులు, ఎగుమతిదారులతో కమిటీ సమావేశమై సమస్య పరిష్కారానికి సూచనలు, భవిష్యత్ ప్రణాళికపై సలహాలు ఇస్తుందని తెలిపారు.
ఇప్పటికే అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ఆక్వా రంగాన్ని కొత్త సుంకాలు మరింత సంక్షోభంలోకి తీసుకెళ్తాయని రైతులు, ఎగుమతిదారులు తెలిపారు. ఈక్వెడార్ వంటి దేశాలు అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. అమెరికాతో సత్వర సంప్రదింపులు జరిపేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడనున్నారు. ఆక్వాకు ఫ్రెష్ వాటర్ ఇవ్వడం వల్ల వైరస్ వ్యాధులు తగ్గి పంట నాణ్యత మెరుగుపడుతుందని రైతులు చెప్పగా దీనికి సీఎం అంగీకారం తెలిపారు. ధర తగ్గకుండా చూడాలని రైతులు కోరగా 100 కౌంట్ రొయ్యలను 220 ధరకు కొనుగోలు చేయాలని వ్యాపారులకు నిర్దేశించారు. సౌత్ కొరియా, EU దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటే సత్ఫలితాలుంటాయని ఎగుమతిదారులు చెప్పగా దీనిపై కేంద్రంతో మాట్లాడతామని సీఎం చెప్పారు. ఇప్పటికే లేఖ ద్వారా కేంద్రం దృష్టికి తెచ్చామని, సంప్రదింపులు జరుపుతామని అన్నారు. ఏపీలో మరింతగా సుపరిపాలన అందించేందుకు సలహా మండలిని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందులో సభ్యులుగా బిల్గేట్స్ ఫౌండేషన్, మద్రాస్ ఐఐటి, ఇతర ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన 10 మంది నిపుణులు ఉంటారని వెల్లడించారు. నిన్న వెలగపూడి సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ పై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మరింత మేలు చేసేలా సుపరిపాలన అందించేందుకు ఇంకా చేపట్టాల్సిన అంశాలపై సలహా మండలి అధ్యయనం చేసి సలహాలు, సూచనలు ఇస్తుందని చంద్రబాబు తెలిపారు. ప్రజలకు ఎలాంటి సేవలు కావాలన్నా ఆన్లైన్, డిజిటల్, మనమిత్ర, వాట్సాప్ గవర్నెన్స్ ను వినియోగించుకుని సేవలు పొందవచ్చని చెప్పారు. జూన్ 12 వరకు ప్రభుత్వం డిజిటల్ రూపంలో అందించగలిగే సేవలన్నింటినీ వాట్సాప్ గవర్నెన్స్ పరిధిలోకి తీసుకురావాలన్నారు. దీనికి అనుగుణంగా ఆర్టీజీఎస్ లో డేటాను అనుసంధానం చేసే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం 254 ప్రభుత్వ సేవలను మనమిత్ర, వాట్సాప్ గవర్నెన్స్ లో అందిస్తున్నామని, వాటిని 1000కి పైగా పెంచాలని ఆదేశించారు. ఓర్వకల్లు డ్రోన్ సిటీని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. ఆర్థిక వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలవడంతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను, అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. సచివాలయంలో సోమవారం తనను కలిసిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, అర్ధగడాంక శాఖ డైరెక్టర్ గోపాల్ ఆ శాఖల ఉన్నతాధికారులను అభినందించారు. వారికి అరకు కాఫీ గిఫ్ట్ ప్యాక్లు అందించారు. వైసీపీకి, ఆ పార్టీని మోసే సంస్థలకు ఇంకా పచ్చకామెర్ల రోగం తగ్గినట్లు లేదని వైఎస్ షర్మిల అన్నారు. కళ్లకు కమ్మిన పసుపు బయర్లు తొలగినట్లు లేదని, ఇప్పటికీ అద్దంలో మొహం చూసుకున్నా చంద్రబాబే కనిపించడం బాధాకరమని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఏది చేసినా అర్థం పరమార్థం టీడీపీ అనడం వారి వెర్రితనానికి నిదర్శనమన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ స్వయంశక్తితో ఎదుగుతుంటే చూసి ఓర్వలేక అసత్యపు ఆరోపణలతో నిందలు వేయడం వారి చేతగానితనానికి నిదర్శనమన్నారు. 11 స్థానాలకే పరిమితం చేసి ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పునిచ్చినా నీచపు చేష్టలు మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వారు ఈ జన్మకు మారరని రాష్ట్ర ప్రజలకు అర్థమైందని, కులమతాల మధ్య చిచ్చుపెట్టే ప్రతి అంశంలో మోదీకి మద్దతుగా నిలిచి 5 ఏళ్ల పాటు మోదాని సేవలో తరించినట్లుగా ప్రజలకు సర్వం బోధపడిందని అన్నారు. స్వలాభమే పరమావధిగా రాష్ట్రాన్ని దోచుకున్న జగన్ ప్యాలెస్లు కట్టుకుని ఖజానాను నింపుకున్నారని షర్మిల మండిపడ్డారు. ఒకరి సేవలో తరించాల్సిన కర్మ రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలారెడ్డికి పట్టలేదన్నారు. తెలియదు, గుర్తులేదు అంటూ డాక్టర్ ప్రభావతి విచారణకు సహకరించకుండా దాటవేత ధోరణిని ప్రదర్శించినట్లు తెలిసింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి సుప్రీంకోర్టు ఆదేశాలతో నిన్న విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ఒంగోలులోని ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చారు. రాత్రి 9 గంటల వరకు విచారణ సాగింది. రఘురామ శరీరంపై గాయాలకు సంబంధించి వైద్యులిచ్చిన నివేదికలను ఎందుకు తారుమారు చేశారు, మీపై ఎవరు ఒత్తిడి చేశారో అని ఎస్పీ దామోదర్ అడిగినట్లు తెలిసింది. మొత్తం 40 ప్రశ్నలు సంధించగా తెలియదు, గుర్తులేదంటూ దాటవేత ధోరణితో ఆమె జవాబులిచ్చినట్లు సమాచారం. ఇవాళ కూడా విచారణ కొనసాగనుంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విషయంలో ప్రభుత్వం కొన్ని ఉపశమన చర్యలు చేపట్టింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులను చల్లబర్చే నిర్ణయాలు తీసుకుంది. కంచు గచ్చిబౌలి స్థలం విషయంలో ఉద్యమించిన విద్యార్థులపై నమోదైన కేసులను సోమవారం ఉపసంహరించింది. యూనివర్సిటీలోని పోలీసు బలగాలను కూడా ఉపసంహరించుకుంది. అయితే ఏఐ ఆధారంగా ఫేక్ ఫోటోలు, వీడియోలు ప్రచారం చేసిన వారిపై మాత్రం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అలాంటి ఫోటోలు, వీడియోలను రూపొందించి ప్రచారం చేస్తున్న వారు ఎవరైనా వారి వెనుక ఎంతటి వారನ್ನು ఉపేక్షించవద్దని, అందరిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల కమిటీ సచివాలయ వర్సిటీ ఉపాధ్యాయులతో, ప్రజా సంఘాల ప్రతినిధులతో సమావేశమైంది. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబులతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి పాల్గొన్నారు. ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి, న్యాయశాఖ అధికారులు కూడా హాజరయ్యారు. వర్సిటీ అధ్యాపకుల సంఘం, పౌర సంఘాల ప్రతినిధులు పలు డిమాండ్లను మంత్రుల కమిటీ ముందు ఉంచారు. వర్సిటీలో బలగాల ఉపసంహరణ, విద్యార్థులపై కేసుల ఎత్తివేత అందులో ప్రధానమైనవి.
కేంద్ర సాధికార కమిటీ క్యాంపస్ ను సందర్శించే ముందు 400 ఎకరాల కంచె గచ్చిబౌలి భూమిలో నష్టాన్ని అంచనా వేయడానికి జీవ వైవిధ్య సర్వే నిర్వహణకు నిపుణులైన అధ్యాపకులు పరిశోధకుల బృందానికి అనుమతి ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లను నెరవేర్చిన తర్వాతే జేఏసీ నాయకులు మంత్రుల కమిటీతో భేటీ అవుతారని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి స్పందిస్తూ కేసుల తీవ్రతను తెలుసుకున్న తర్వాత వాటిని ఎత్తివేయడంపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వర్సిటీ విజ్ఞప్తి మేరకే క్యాంపస్లో బలగాలు మోహరించామని, మళ్లీ వర్సిటీయే లిఖితపూర్వకంగా కోరితే తొలగిస్తామని తెలిపారు. కంచి గచ్చిబౌలి 400 ఎకరాల భూమి వ్యవహారంలో కొన్ని దుష్టశక్తులు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం సాగించాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. నెమళ్లు అరిచినట్లు, జింకలు భయంతో పరిగెత్తినట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఫేక్ వీడియోలు, ఫోటోలను సృష్టించి సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ చేసి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించింది. ఇలా తప్పుడు ప్రచారం చేసిన వ్యవహారంపై నివేదిక సమర్పిస్తామని హైకోర్టుకు చెప్పింది. కంచి గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల్లో చెట్ల నరికివేతను అడ్డుకోవాలని, టీజీఐఐసీకి భూ బదలాయించే జీవో 54ను కొట్టివేయాలని, అక్కడ నేషనల్ పార్క్ అభివృద్ధి చేయాలని కోరుతూ వటా ఫౌండేషన్, హెచ్సీయూ విద్యార్థులు, శాస్త్రవేత్తలు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన పిటిషన్లపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యార రేణుక ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. వటా ఫౌండేషన్ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు ప్రారంభించారు. చెట్ల నరికివేత వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిందని, ఏప్రిల్ 16న సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టబోతుందని తెలిపారు. ఇక వివాదాస్పద ప్రాంతాన్ని సందర్శించి నివేదిక ఇవ్వాలని సెంట్రల్ ఎంపవర్ కమిటీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఇంకా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉందని, సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని చేపట్టినందున హైకోర్టు ఎదుట ఉన్న పిటిషన్లను వాయిదా వేయాలని కోరారు. రాష్ట్ర అటవీ శాఖ తరపున హాజరై సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి వాదనలు వినిపిస్తూ ప్రజలను తప్పుదో పట్టించడానికి కొంతమంది తప్పుడు ప్రచారానికి తెరతీశారని, ఫేక్ వీడియోలు, ఫోటోలతో నెమళ్లు అరుస్తున్నట్లు, జింకలు పరిగెడుతున్నట్లు తప్పుడు కథనాలు అల్లారని, దీనిపై ప్రభుత్వం తరపున నివేదిక సమర్పిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న గోదావరి బనకచెర్ల అనుసంధానంపై తెలంగాణ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. బచావత్ ట్రైబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా పోలవరం ప్రాజెక్టును విస్తరించి ఈ అనుసంధానం చేపడుతున్నారని తప్పుపట్టింది. 1980లో బచావత్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రకారం 10,000 క్యూసెక్ల సామర్థ్యంతో పోలవరం కుడి, ఎడమ కాలువల నిర్మాణానికి అనుమతి ఉందని గుర్తు చేసింది. కానీ ట్రైబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా ఎలాంటి సహేతుకత లేకుండా 2019లో 141వ టెక్నికల్ అడ్వైజరీ కమిటీలో ఒక్కో కాలువ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కులకు పెంచారని తెలిపింది. తాజాగా గోదావరి బనకచెర్ల అనుసంధానంలో భాగంగా 40,000 క్యూసెక్కులకు పోలవరం కుడి ప్రధాన కాలువ పనులు చేపడుతున్నారని ఆక్షేపించింది. ఇక ఈ మేరకు నిన్న జలసౌధలో జరిగిన గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశంలో తెలంగాణ అధికారులు తమ అభ్యంతరాలను లేవనెత్తారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతున్నందున తాడిపూడి ఎత్తిపోతల పథకాన్ని 2004-5లో చేపట్టారని, ఇక పోలవరం పూర్తయ్యాక దీన్ని మూత పెట్టాలనేది ఒప్పందమని గుర్తు చేశారు. కానీ తాడిపూడి కెనాల్ సామర్థ్యాన్ని 1,400 క్యూసెక్కులకు నుంచి 17,000 క్యూసెక్కులకు పెంచే పనులు చేస్తున్నారని తెలిపారు. అయితే గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రతిపాదనల దశలోనే ఉందని, ఇంకా డీపీఆర్ సిద్ధం కాలేదని ఏపీ అధికారులు చెప్పగా, జీబీ లింక్లో భాగంగానే 2016లో చేపట్టిన పల్నాడు డ్రౌట్ పిటికేషన్ ప్రాజెక్టును మళ్లీ చేపట్టారని తెలంగాణ అధికారులు తెలిపారు. ఇప్పటికే 1000 కోట్లకు పైగా పనులు పూర్తి చేశారని అన్నారు. తెలంగాణలో ఆర్టీసీ బస్సుల నిర్వహణ, సౌర విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో మహిళలను భాగస్వాములను చేసిన ప్రభుత్వం రైస్ మిల్లు పరిశ్రమలోకి కూడా వారిని తీసుకొచ్చే కార్యాచరణను ప్రారంభించింది. ప్రతి మండలంలో ఒక రైస్ మిల్ నిర్మించేలా మహిళా సంఘాలకు తోడ్పాటు అందించేందుకు సిద్ధమైంది. ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు ఏర్పాటు చేస్తామని, గోదాంలు నిర్మించి ఇస్తామని మహిళా దినోత్సవం రోజున సీఎం రేవంత్ ప్రకటించడంతో పౌర సరఫరాలు, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా 32 జిల్లా మహిళా సమాఖ్యలుండగా వాటి పరిధిలో 553 మండల మహిళా సమాఖ్యలున్నాయి. గ్రామ స్థాయిలో 18,000 గ్రామైక్య సంఘాలున్నాయి. మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 4,37,000 స్వయం సహాయక సంఘాలుండగా వాటిలో 47,40,000 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఇందులో మహిళా సమాఖ్యలున్న మండలాలకు రైస్ మిల్లులను మంజూరు చేస్తే 553 మిల్లులను నిర్మించాల్సి ఉంటుంది. నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఒక్కో రైస్ మిల్లు నిర్మాణానికి కనీసం 3,50,00,000 రూపాయలు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. యంత్ర సామాగ్రి కూడా రాష్ట్రంలోనే లభిస్తుంది. గంటకు 4 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న యంత్ర సామాగ్రి కొనుగోలు, వాటిని నిర్ణీత ప్రదేశంలో బిగించి సిద్ధం చేయడానికి సుమారు 1,10,00,000 అవుతుంది. దీనికి సాటెక్స్ మిషనరీని జోడించడానికి మరో 75 లక్షలు కావాలి. భవన నిర్మాణం, నీటి సరఫరా, విద్యుత్, ఇతర సదుపాయాలు కలిసి 3,50,00,000 వరకు అవసరమవుతాయని లెక్కించారు. ఇక రైస్ మిల్ నిర్మాణానికి 1.5 ఎకరాల మేర స్థలం అవసరం. స్థలాన్ని ప్రభుత్వమే ఉచితంగా సమకూర్చనుండడంతో ఈ మేరకు మహిళా సంఘాలపై భారం తప్పుతుంది.
వరంగల్లోని అతిపెద్ద టెక్స్టైల్ పార్కులో ఉత్పత్తులు తయారు చేస్తున్న క్యూటెక్స్ కంపెనీ 25,000కు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన ఇచ్చింది. ఇవాళ్టి నుంచి ఇంటర్వ్యూలు కూడా నిర్వహించనుంది. పలు విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన నిరుద్యోగులు కంపెనీ ప్రకటించిన నియమావళికి అనుగుణంగా దరఖాస్తు చేసుకోవచ్చు. పలు దశల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికలు చేపడతామని కంపెనీ మేనేజర్ మనోజ్ తెలిపారు. ప్రస్తుతం కంపెనీలో ట్రయల్ రన్ జరుగుతోందని యాజమాన్యం తెలిపింది. వరంగల్కు విమానాశ్రయ సౌకర్యం అందుబాటులోకి వస్తుండటంతో ఈ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ టెక్స్టైల్ పార్కును పీఎం మిత్రలో చేర్చేందుకు కేంద్రం సానుకూలంగా ఉండడంతో మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇక ఫార్మ్ టు ఫ్యాషన్, ఫైబర్ టు ఫ్యాబ్రిక్ నినాదంతో వరంగల్ జిల్లా గీసుకొండ మండలం సాయంపేట హవేలీలో 2017లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ను ఏర్పాటు చేసింది. 1350 కోట్ల రూపాయలతో 1150 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ పార్కుతో పెద్ద సంఖ్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయని అంతా భావించారు. కానీ ఇప్పటి వరకు ఉత్పత్తి ప్రారంభించలేదు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేసినా ఆశించిన స్థాయిలో కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించలేకపోయింది. దాంతో 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పార్కుపై దృష్టి పెట్టింది. గతేడాది జూన్ 29న సీఎం రేవంత్ టెక్స్టైల్ పార్కులో పర్యటించి పరిశ్రమలు రాకపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఆగస్టులో సీఎం దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లినప్పుడు టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టిన యాంగాన్ కంపెనీతో పాటు కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ మరో 25 అగ్రశ్రేణి కంపెనీలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి పెట్టుబడులను ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె సైరన్ మోగనుంది. మే 6 అర్ధరాత్రి నుంచి సమ్మె చేసేందుకు కార్మికులు సిద్దమవుతున్నారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ప్రత్యక్ష సమ్మెకు దిగాలని ఆర్టీసీ సంఘాలు నిర్ణయించాయి. సమ్మె కారణంగా మే 7వ తేదీ మొదటి షిఫ్ట్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు విధుల్లో ఉండరని జేఏసీ ప్రకటించింది. ఆర్టీసీ కార్మికులకు సంబంధించి 21 అంశాలు ప్రస్తావిస్తూ వాటిని పరిష్కరించాలని, లేదంటే తదుపరి కార్యాచరణకు సిద్దమవుతామంటూ జేఏసీ నేతలు జనవరి 27న ఆర్టీసీ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. కార్మికులతో చర్చలు జరపాల్సిందిగా పేర్కొంటూ లేబర్ కమిషనర్ కార్యాలయ అధికారులు కూడా ఆర్టీసీ యాజమాన్యానికి గతంలో లేఖ పంపారు. అయితే ఎన్నికల కోడ్ కారణంగా చర్చలకు హాజరు కావడం లేదని చివరి నిమిషంలో ఆర్టీసీ అధికారులు సమాచారం పంపించారు. ఇక ఆ తర్వాత మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని జేఏసీ నేతలు కోరినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో నిన్న జేఏసీ నేతలు లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద సమావేశమై సమ్మె తేదీని ప్రకటించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఇచ్చిన సమ్మె నోటీసుపై ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన రాలేదని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, కో చైర్మన్ హనుమంతు ముదిరాజ్ తెలిపారు. ఎన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చినా ప్రయోజనం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు వెళ్తున్నట్లు చెప్పారు. నిన్న లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు జేఏసీ పిలుపునివ్వగా ప్రభుత్వం, యాజమాన్యం కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తూ నిరసనలో పాల్గొనకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాయని అన్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కార్మికులను అక్రమంగా అరెస్ట్ చేశారని, దీన్ని జేఏసీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. అక్రమ అరెస్టులు, కార్మికులపై అణచివేతలు ఇలాగే కొనసాగిస్తే మెరుపు సమ్మె చేపడతామని హెచ్చరించారు. వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను సోమవారం ఏకంగా 50 రూపాయల మేర పెంచింది. ఈ పెంపు సాధారణ వినియోగదారులకే కాకుండా ఉజ్వల్ పథకం లబ్ధిదారులకు కూడా వర్తిస్తుంది. కొత్త ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వస్తాయని చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తాజా పెంపుతో ఢిల్లీలో సాధారణ వినియోగదారుల సిలిండర్కు 853 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. స్థానిక పన్నులను బట్టి ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయి. హైదరాబాద్లో ప్రస్తుతం సాధారణ వినియోగదారులు సిలిండర్కు 855 రూపాయలు చెల్లిస్తుండగా పెరిగిన ధరతో ఇది 905 అవుతుంది. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్లో 19 లక్షలు, ఉమ్మడి రంగారెడ్డి 12 నుంచి 13 లక్షల మంది గృహ ఎల్పీజీ వినియోగదారులున్నారు. కేంద్ర ప్రభుత్వం నిన్న లీటర్ పెట్రోల్, డీజిల్పై 2 రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. అయితే ఈ పెంపు భారం వాహనదారులపై పడదని, ఇంధనాల రిటైల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. ఇక మన దేశంలో వార్షికంగా 16,000 కోట్ల లీటర్ల పెట్రోల్, డీజిల్ను వినియోగిస్తున్నారు. ఇక ఈ ఇంధనాలపై 2 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం వల్ల కేంద్ర ఖజానాకు 32,000 కోట్ల వరకు సమకూరనుంది. పెంచిన ఎక్సైజ్ సుంకాలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వస్తాయి. రిజర్వేషన్లపై 50% పరిమితి అనేది బూటకప్పు పరిమితి అని, దాన్ని ఎత్తివేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. నిన్న బీహార్లోని పాట్నాలో నిర్వహించిన సంవిధాన సురక్ష సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. వెనుకబడిన వర్గాల ప్రజలను దేశంలో 2వ తరగతి పౌరులుగా చూస్తున్నారని రాహుల్ అన్నారు. వెనుకబడిన వర్గాలకు ప్రయోజనం కలిగించేందుకు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కులగణన నిర్వహిస్తుందన్నారు. ఇక తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమం నిర్వహించిందని తెలిపారు. సంవిధాన సురక్ష సమ్మేళనంలో పాల్గొనడానికి ముందు రాహుల్ బెగుసరాయ్ జిల్లాలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న పాదయాత్రలో పాల్గొన్నారు. బీహార్లో నిర్వహిస్తున్న వైట్ టీ-షర్ట్ ఉద్యమంలో పాల్గొనాలని యువతకు పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ భద్రతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సత్వరం వినేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కన్నా, న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం సత్వర విచారణ నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వం, మతాన్ని అనుసరించే స్వేచ్ఛకు కొత్త చట్టంతో భంగం కలుగుతోందని జమాతులేమా ఈ హింద్ తన పిటిషన్లో తెలిపింది. ముస్లింలకు తమ మతాన్ని అనుసరించే హక్కును హరించే ప్రమాదకరమైన కుట్రగా కొత్త వక్ఫ్ చట్టాన్ని అభివర్ణించింది. కొత్త చట్టంతో వక్ఫ్ ఆస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్రాల్లోని వక్ఫ్ బోర్డులకు ఉన్న హక్కులన్నీ హరించుకుపోయాయని తెలిపింది. వక్ఫ్లకున్న అనేక రక్షణలను కొత్త చట్టం తొలగించేసిందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇక వక్ఫ్ బిల్లుకు శనివారం అర్ధరాత్రి రాష్ట్రపతి ఆమోదం లభించింది. కేంద్ర ప్రభుత్వం ఆ చట్టానికి సంబంధించి విధి విధానాలు రూపొందిస్తే అవి వెంటనే అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలోనే ముస్లిం సంస్థలు సత్వర విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఇదిలా ఉండగా వక్ఫ్ వ్యవహారంపై మణిపూర్లో హింస చెలరేగింది. బీజేపీ మోర్చా అధ్యక్షుడు అస్కర్ అలీ ఇంటిని 7,000 మంది చుట్టుముట్టి నిప్పుపెట్టారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత యువతకు కీలక సూచనలు చేశారు. యువత ఎక్కువగా ప్రయాణాలు చేయాలని, పేదలు నివసించే ప్రదేశాలను ఒకసారి పరిశీలించాలని కోరారు. ప్రపంచంలోనే భారత్ టాలెంట్ హబ్గా ఎందుకు మారుతోందని ఎదురైన ప్రశ్నపై బిల్ గేట్స్ స్పందించారు. భారతీయులు గొప్ప ప్రతిభావంతులు, సులభంగా సమస్యలను పరిష్కరిస్తారన్నారు. వారి ఆవిష్కరణలను చూస్తే ఈ విషయం అవగతమవుతుందని, డిజిటల్ రంగంలోనూ భారత్ దూసుకెళ్తోందని అన్నారు. ఆధార్ లాంటి సమన్విత కార్యక్రమాలు ఇందుకు నిదర్శనమంటూ ఆయన ప్రశంసించారు. భారత్లోని యువకులు ఎక్కువగా ప్రయాణాలు చేయాలన్నారు. పేదలు నివసించే ప్రాంతాలను ఒకసారి పరిశీలించాలని, అక్కడి వారు ఎంతో తెలివైన వారని అన్నారు. కానీ వారికి అవకాశాలు తక్కువని, మంచి విద్య అందడం లేదని అన్నారు. వారికి ఆరోగ్య సమస్యలుంటాయని, వీటిని యువత గమనించాలని అవి సూచించారు. ఇక తాను సంపాదించిన మొత్తంలో 1% కంటే తక్కువ తన పిల్లలకి ఇస్తానని తెలిపారు. ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా ఏఐ మాయే. ప్రతి రంగంలోనూ ఇది విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ మానవ జీవితాలను మార్చివేస్తుంది. దీనివల్ల మానవాళికి ఎన్నో ఉపయోగాలు ఉన్నప్పటికీ అంతే మేర నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానవ స్థాయి కృత్రిమ మేధస్సుగా పిలిచే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ 2030 నాటికి వస్తుందని, ఇది మానవాళిని శాశ్వతంగా నాశనం చేస్తుందని గూగుల్ డీప్ మైండ్ కొత్త పరిశోధన అంచనా వేసింది. ఏఐది భారీ ప్రభావం దృష్ట్యా ఇది కూడా తీవ్రమైన హాని కలిగించే ప్రమాదం ఉందని తాము అంచనా వేస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. మానవాళిని నాశనం చేసే ప్రమాదాలున్నాయని ఈ పరిశోధనలో హెచ్చరించారు. అధునాతన ఏఐ వల్ల కలిగే ప్రమాదాలను ఈ అధ్యయనం పలు కేటగిరీలుగా విభజించింది. డేటాను దుర్వినియోగం చేయడం, తప్పుగా పొందుపరచడం లాంటి ముప్పులు ఉన్నాయని తెలిపింది. ఇక డీప్ మైండ్ సహ వ్యవస్థాపకుడు షేన్లెక్ సహరా చేతిగా ఉన్న ఈ అధ్యయనం మానవాళికి ఏ రకంగా హాని చేస్తుందన్న విషయాలను స్పష్టంగా చెప్పలేదు. అయితే ఏజీఐ ముప్పును తగ్గించడానికి గూగుల్, ఇతర ఏఐ కంపెనీలు తీసుకోవాల్సిన నివారణ చర్యలను సూచించింది. మానవుల కంటే తెలివైన ఏజీఐ రాబోతోందని గత ఫిబ్రవరిలోనే డీప్ మైండ్ సీఈఓ డెమిస్ హసాబిస్ తెలిపారు. రాబోయే 5 లేదా 10 ఏళ్లలో ఇది ఉద్భవిస్తుందని అన్నారు. ఏజీఐ పర్యవేక్షణపై ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థల తరపున ఆయన పోరాడుతున్నారు. ఇక ఏఐకి మరో ముందడిగే ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఏఐ అనేది టాస్క్ స్పెసిఫిక్ గా ఉండగా, ఏజీఐ అనేది మానవ మేధస్సు మాదిరిగానే విస్తృత శ్రేణి పనులకు అన్వయించగల మేధస్సును కలిగి ఉండేలా లక్ష్యాలను పెట్టుకుంది. ఏజీఐ అనేది మనుషుల్లానే విభిన్న డొమైన్లలో జ్ఞానాన్ని అర్థం చేసుకునే, నేర్చుకునే, అన్వయించగల సామర్థ్యం ఉన్న యంత్రం.